ఏంటండి టికెట్ల ధరలు ప్రతిసారి ఎందుకు వివాదం అవుతున్నాయి? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అసలు ఇక పెంచే ప్రసక్తే లేదన్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రతిసారి గొడవ పవన్ కళ్యాణ్ గారు అడగంగానో లేదా చంద్రబాబు గారు చెప్పంగానో వెంటనే పెంచేయటం, మళ్ళీ ఇప్పుడు పెంచమని మళ్ళీ చెప్పటం, అసలు మంత్రి తెలియకుండా టికెట్ జీవో ఇవ్వటం, ఈ సర్కార్ కంపెనీ అని హరీష్ రావు గారు అడగటం. విఠల్ గారు మీ స్పందన ఏమిటి దీని మీద? సార్, ఇంతకుముందు మనం ట్రావెల్స్ టికెట్ లాగా దాటి దోపిడి మాట్లాడుకున్నాం. ఇది సినిమా దోపిడి సార్. ఇది నిజంగా దుర్మార్గం. అంటే దానికి ఒక పాలసీ అంటుండే. ఇప్పుడు చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా ఒక రేటు, ఫిక్స్డ్ రేట్ ఉండాలి సార్. ఇప్పుడు సినిమానే, అది సినిమా పెద్ద సినిమానా చిన్న సినిమానా, మరి సినిమాని బట్టి హీరోలను బట్టి సినిమా టికెట్లు పెట్టడం ఏంటి సార్? ఇది చాలా అన్యాయం. ఒక ఫిక్స్డ్ రేట్ ఉండాలి. ఒక థియేటర్కి ఆ రేట్ ఉంటే, దానికి ఫిక్స్డ్ రేట్ ఉంటే అది ప్రజలు ఎవరైనా, సినిమా వాళ్ళకే మంచిది రకంగా చెప్పాలంటే. ఇప్పుడు రేట్లు విపరీతంగా పెంచేస్తే ఎవరు పోతారు సార్ సినిమాలకి? ఇవాళ చాలా సినిమా హాల్స్ మొదటి రోజే పెద్ద హీరోలే, పెద్ద బిగ్ హీరోలు అయ్యే సినిమాలు కూడా మొదటి రోజు ఆ రేట్లు చూసేసరికి ఎవరు పోరు సినిమాకి. అది ఒక రకంగా సినిమా రంగానికే నష్టం. అది ఒక యాంగిల్. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలియకుండా జరిగిందని చెప్పి ఆయనే చెబుతున్నాడు. దాని మీద సర్కస్ కంపెనీ అని హరీష్ రావు గారు విమర్శిస్తున్నారు. మరి ఇది ఏం జరుగుతుందో తెలియదు. రాష్ట్రంలో నిన్న మొన్న వార్తలు కూడా చూస్తున్నాం. వెంకరెడ్డి గారి పైన వారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చూసాము. మరి ఉన్నతాధికారుల పైన దుష్ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా సభ్య సమాజానికి మంచిది కాదు. ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు తీసుకుంటే కట్టడి చేయాలి. మరి వాళ్ళ ఏం జరుగుతుందో గందరగోళమైన వాతావరణం ఉంది. ఒక సినిమా మంత్రి గారికి తెలవకుండా జీవో ఇస్తే ఎవరిచ్చారు? అంటే సీమా ఆఫీస్ వాళ్ళు ఇచ్చారా? ఎవరిచ్చారు? సో దానిపైన ఒక మంత్రికి నోటీస్ లేకుండా జీవో రావడం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. సో ఇది ప్రభుత్వమే దానికి చెప్పాలి, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా సీజన్ బట్టి, సినిమాలను బట్టి, హీరోలను బట్టి ఈ సినిమా టికెట్లు పెంచడం అనేది ఒక రకంగా దోపిడే. ఇది కూడా రైట్. మీరేమంటారు? అంటే నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారు మనందరికీ ముఖ్యమంత్రి, అవునన్నా కాదన్నా. ప్రధానమంత్రి మనకు నచ్చకుండా నచ్చినా మనందరికీ ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి అంతే. సో నువ్వు ఏదన్నా ఒక పాలసీ ఇస్తే అందరికి ఒకటే పాలసీ ఉండాలి. అంతేగాని నాకు నచ్చిన మా గురువు గారు చెప్తే నేను ఓజీ సినిమాకు టికెట్లు పెంచుకోమని ఇస్తా, నా పేరు చెప్పనందుకు ముఖ్యమంత్రి ఎవరో ఉండే అని ఒక హీరో అడిగితే ఆయనను ఇబ్బందులు పెట్టి, అంటే ఇటువైపు ఇది తీసుకుపోతున్నారు. అంటే నేను ఏమంటున్నా అంటే, మీరు ఒక పాలసీ చేస్తున్నప్పుడు ఒక మంత్రి శాఖ ఉంటుంది. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు, నాకు సినిమా టికెట్లు నేను పెంచను, నా దగ్గరికి రావద్దు, నాకు సంబంధం లేదు అని క్లియర్గా చెప్పినట్టుండు. ఒకవైపు మరి ఓజీ సినిమాకి ఎవరు పెంచిండ్రు? అంతకుముందు అల్లు అర్జున్కు ఎందుకు కక్ష కట్టిండ్రు? ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలే ఉన్నాయి కదా, మనం ఎవరో మాట్లాడిన మాటలు కదా. మై కప్తకు సీట్ మే రైతు జబ్తకు మై పెన్షన్ నేను అని చెప్పి మాట్లాడింది కదా. చూడండి, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. క్లియర్ కదా. నేను ఎప్పటి వరకు అయితే ఈ కుర్చీలో కూర్చుంటానో, ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత నేను ఈ కుర్చీలో కూర్చున్నంత కాలం ఎవ్వరికి పైసలు పెంచుకునే అవకాశం టికెట్లకు చేయనని చెప్పిండు ముఖ్యమంత్రి. మనం రెస్పెక్ట్ చేసినాం. మరి ఓజీ సినిమాకి ఏమైంది? చిరంజీవి సినిమాకి ఏమైంది? ప్రభాస్ సినిమాకి అడిగితే ప్రభాస్ సినిమాకి ఎందుకు ఇస్తలేరు? అంటే నేనేమంటున్నా, గురువు గారు చెప్పినట్టు ఇంటుండా, లేకపోతే ఆయనకు ఎవరైనా సంచులు పంపితే వాళ్ళకే ఇస్తున్నాడా, లేకపోతే మంత్రి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇంత విషమిచ్చి చంపండి అనే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఏమవుతుంది అసలు రాష్ట్రంలో? ఒక మంత్రి బిడ్డనేమో మమ్మల్ని పాయింట్ బ్లాక్లో రివాల్వర్ పెట్టి బెదిరించిరని కొండ సురేఖ కూతురు అంటది. ఒక మంత్రి డైరెక్ట్ వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి నాకు ఇంత విషయం ఇచ్చి చంపండి, ఇంతకంటే నేను ఏం చేయగలుగుతా అని ఒక మంత్రి. నేను ఏమంటున్నా, మీకు ప్రజల అవకాశం ఇచ్చింది, మంచిగా పరిపాలన చేయమండి. అంతేగాని వ్యక్తికి ఒక జీవో, వ్యక్తికి ఒక రూలు, ఓ చుట్టాలకు ఒక రూలు, గురువుగారు శిష్యులకు ఒక రూలు ఎట్లిస్తారు? ఎటువైపు పోతుంది తెలంగాణ సమాజం? ఎటు పరిపాలిస్తున్నారు? నేను ఇప్పటికే నేను చెప్తున్నా అంటే మాట్లాడాలి, ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాలి. ఒక మంత్రి మాట్లాడిండు, ఎవరో ఒక పౌరుడు మాట్లాడలే. ఇదే యువర్ క్యాబినెట్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యిండు, అప్పీల్ చేస్తున్నాడు. ఏదో మీడియాలో నన్ను అవమానంగా రాసిందని బాధపడుతున్నాడు. ఇది రైట్ ఆ రాంగా చెప్పండి.
చెప్పకుండా మీరు తప్పించుకొని ఏదో ఎదురుదాడి చేయొచ్చు, అది పెద్ద లెక్క కాదు కదా, సమాజం అంతా చూస్తుంది కదా. ఇప్పుడు సరే ఎవరో నేను ఒక అధికార ప్రతినిధిగా మాట్లాడినాం, లేకపోతే ఇంకొక పార్టీ విటలన్నా మాట్లాడినంటే కొట్టేయచ్చు. అయితే మంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాడు కదా, పెట్టి మాట్లాడుతున్నాడు కదా. సో కాబట్టి నేనేమంటాను, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి అవకాశం ఇచ్చారు, అట్లా పరిపాలించారు. కానీ గురువు గారు చెప్పిన వాళ్ళకు మేము టికెట్లు పెంచుతాం అక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం అలాగే బలైనా సార్. ఇప్పుడు మౌలిక ప్రశ్న సార్, ఇప్పుడు ఆయనే మాట్లాడండు, ఇది ఎక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడలే. ఈ ముఖ్యమంత్రి ఎక్కడన్నా మీటింగ్లో మాట్లాడితే చాలా అబద్ధాలు ఆడతారు, చాలా అసెంబ్లీ హౌస్ లో మాట్లాడింది కదా, రికార్డెడ్ హౌస్ కదా. సరే బయట ఆడిందంటే ఇప్పుడు చాలా అబద్ధాలు ఆడింది కదా, తులం బంగారం ఇట్లా అని చెప్తే ఇప్పుడు అక్క కోపం వస్తుంది. నేను అటు పోతలేను, నేను బయట బహిరంగ సభలల్లో 6 గ్యారంటీలు 100 రోజులలోనే మేము అమలు చేస్తాం, 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పుకున్నాను. నేనేమంటాను, హౌస్లో మాట్లాడిన మాటలు కూడా అబద్ధం ఆడితే ఎట్లా? రైట్, ఇది బాధాకరం. ఇందిర గారు చెప్పండి, నిజంగానే మంత్రి గారు ఆవేదన కానీ సినిమా టికెట్ల ధర పెంపుతో సంబంధం లేదని చెప్పడం కానీ, మీరు సర్కస్ కంపెనీ నడుపుతున్నారని హరీష్ రావు గారు అడగటం కానీ, ఇది కొంచెం మీకు ఇబ్బందికరమైన పరిస్థితేనా? సరే, ఇప్పుడు పాలసీ మేకింగ్ లో జరిగే అంశాల కన్నా ముందు ఒక నిమిషము వెంకటరెడ్డి గారు నిన్న మాట్లాడిన అంశం పట్ల అది ప్రభుత్వం చేసిందని చెప్పలే, మీడియా రాసినటువంటి వాటి పట్ల సోకాల్డ్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఒక మహిళ ఆ ఇష్యూలోకి వద్దులేండి దయచేసి. ఆరోపణలు అంటే ఇందిర గారు ఇప్పుడు మనం అనవసరంగా అవి చెప్పి ఎవరిని అగౌరవపరిచే పరిస్థితి వెళ్ళొద్దు. మనం గౌరవించిన ఆ మహిళలను అందులోకి వెళ్ళట్లే. వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వాళ్ళ గురించి మాత్రమే ప్రశ్నించడం జరిగింది. అంత అవమానించే బదులు నన్ను ఊరేయండి వాళ్ళ ఉద్దేశించి మాట్లాడినారు తప్ప, సీనన్ ఇందాక మాట్లాడుతూ పూర్తిగా ఏదో గవర్నమెంట్ త్రో జరిగినట్టుగా తను దానిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి అది కాదు అని ఖండించే ప్రయత్నం నేను చేస్తున్నాను. సో రెండో విషయం ఏంటంటే, టికెట్ల విషయానికి సంబంధించి అల్లు అర్జున్ గారికి సంబంధించి తను మాట్లాడినటువంటి వ్యవహారం పట్ల ఒక వ్యక్తి తొక్కిసలాట్లు అయినప్పుడు అతను మినిమం స్పందన లేకపోవడం దాంట్లో మాత్రమే ఒక హ్యుమానిటీ గ్రౌండ్ లో ప్రభుత్వం ఆ రోజు స్పందించింది తప్ప వ్యక్తిగత తన పైన ఏదో కక్షపూరితంగా చేశారనో, ముఖ్యమంత్రి పేరు చెప్పలేదనో, ఇంకేదో అనుకో కాదన్నది మరోసారి మా సోదరులకి గుర్తు చేస్తున్నాను. బట్ ఇక టికెట్లు పెంచే విషయంలోనట్లయితే పలు సందర్భాల్లో సినిమా వాళ్ళకి ఈ మధ్య కాలంలో మళ్ళీ కలవడం కూడా జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి పెంచిన విషయంలో నాకు పూర్తి క్లారిటీ లేదు సార్, లేకుండా నేను దానిని ఒక లైన్ లో చెప్పడం అనేది సరైనది కాదు. కాబట్టి మీ క్లారిటీ అవసరం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ మంత్రి గారే నాకు సంబంధం లేకుండా జీవో వచ్చింది టికెట్ల ధరల మీద అన్నారు. మీకు ఇబ్బంది ఉంటే ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అని చెప్పండి. సార్ ఇక్కడ డెమోక్రటిక్ గా మాట్లాడాలనుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి గారైనా అందులో ఉన్నటువంటి వాళ్ళము చాలా డెమోక్రటిక్ గా ఉంటాము. కాబట్టి నేను ఏమంటున్నంటే, జరిగినటువంటి అంశాల కాదు ఇందిర గారు, అప్పుడు సర్కస్ కంపెనీ లాగా నడుస్తోందన్న విమర్శకి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందేమో చూసుకోండి. మరి ఇప్పుడు వాళ్ళు చేసిన పనులకన్నీ కూడా మేము కేర్ ఆఫ్ అడ్రస్ కాదు కదా సార్. అసలు సర్కస్ వాళ్ళ ఇంట్లోనే నడుస్తున్నది, కుటుంబ సర్కస్ నడుస్తుంది. దాని గురించి సమాధానం చెప్పమనండి వాళ్ళను. కుటుంబం సర్కస్ నడుస్తున్నది, బాబా బామర్దలు మర్దల్ది అల్లుంది సర్కస్ నడుస్తుంది. ఆ సర్కస్ చెప్పమనండి, బయట సర్కస్ గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. కానీ ఇప్పుడు సార్ ఒక మాట అక్క మాట్లాడింది, ఐ రెస్పెక్టెడ్. ఇప్పుడు కోమటిరెడ్డి ఏం మాట్లాడిండో, కోమటిరెడ్డి మంత్రి గారు ఏం మాట్లాడిండో కూడా విందాం, వినండి. అదే ఎందుకు సినిమా టికెట్ల వరకే, సినిమా టికెట్ల వరకే, సినిమా టికెట్ల వరకే. నేను కొత్త బెనిఫిట్స్, నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేస్తాను. మొత్తం చెప్పని ఆయన అడిగిందానికి ఒకరు అడిగితే కదా సినిమా ఇండస్ట్రీ గురించి ఆగక ఆగు, ఎందుకంటే బెనిఫిట్స్ మాట్లాడుతుండే ఆగక, పెంచినా తగ్గించినా తన వ్యవహారంలోనే జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం పట్టించుకోవడం మానేసిన నా దగ్గర రావద్దని చెప్పిండు. ఎట్లా పవన్ కళ్యాణ్ సినిమాకి ఎట్లా పెంచిండాక, పవన్ కళ్యాణ్ సినిమాకి ఎట్లా పెంచిండు, పవన్ కళ్యాణ్ సినిమాకి ఎట్లా పెంచిండు నాకు అనుభవ చెప్పరాదు. అంటే చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఒప్పుకోగానే పెంచిండా? ఒక్క నిమిషం, నేనేమంటున్నా, పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకు పెంచిండు, ప్రభాస్ సినిమాకి ఎందుకు పెంచలేడు?
చెప్పుమానండి, చెప్పు అంతే. ఇప్పుడు ఇక్కడ హీరోల పంచాయతీ అరే, హీరోల పంచాయతీ ప్రజల పంచాయతీ మన ఇద్దరం మాట్లాడాల్సింది. సాక్షి టీవీలో మనం మాట్లాడుతుంది ప్రజల పంచాయతీ. పేదోడు సినిమాకి పోవాలన్నా వద్దా? ఇంతకుముందు మీరు మాట్లాడింది కదా అక్క, సంక్రాంతికి పోతే ఇబ్బందులు పడుతున్నా అని చెప్పారు కదా, అట్లనే పేదోడు ఎట్లా సినిమా పోవాలని అడుగుతున్నాం. వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ప్రజలపైన భారం మోపుతామంటే అది సరి అయినది కాదు. కాబట్టి ప్రజలు వినోదం కోసం చూసేటువంటి సినిమాలను పేదవాడు కూడా చూసే విధంగా ఉండాలనే కోరుకుంటాము. కానీ ఇక్కడ మంత్రి గారు నేను చూస్తలేను, నాకు సంబంధం లేదు అని అంటే అది మంత్రి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ శాఖ తన దగ్గర ఉన్నప్పుడు తను పర్యవేక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. జరిగినాయా జరగలేదా ఏ కంటెస్ట్ జరిగిందో కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సార్ నేనేమంటున్నా, మీరు మాట్లాడింది ఓకే, నేనేమంటున్నా ఓజీ సినిమాకు ఎందుకు ఇచ్చిందని అడుగుతున్నా. ఎవరు చెప్తే ఇచ్చిండ్రు? చెప్పమని రాదు. చంద్రబాబు నాయుడు చెప్తే ఇచ్చిందని చెప్పమని అయిపోతుంది, వెళ్ళొడుతుంది కదా. ఎవరు రేవంత్? అవును కదా, ఆయన చెప్తుంటుండు కదా, ఆయన చెప్తున్నాడు. మరి ప్రభాస్ సినిమాకి ఎందుకు చేయలేదు? ప్రభాస్ సినిమాకి ఎందుకు చేయలేదు? అరే అల్లు అర్జున్ సినిమాకి ఏమో బంద్ పెడతావు. ఒక్కొక్కరు మాట్లాడండి దయచేసి, ఒక్కొక్కరు మాట్లాడండి దయచేసి. ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు మాట్లాడండి. నేను ఏమంటున్నా, ముఖ్యమంత్రి ఏదన్నా జీవో చేస్తే, ముఖ్యమంత్రి ఇంతకుముందే చెప్పిన నేను అందరికీ ముఖ్యమంత్రి అని. సో నువ్వు అల్లు అర్జున్ సినిమాకేమో వద్దాను, నేను ఇయ్యను. ఒక జాన్ పోయింది, ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోయిన విలువ నాకు తెలుసు కాబట్టి నేను ఈ సీట్లో అసెంబ్లీలో కూర్చున్నంత కాలం ఏమన్నాడు, అందరూ అప్రిషియేట్ చేసినారు, ఓకే మంచిది ఆలోచన అనుకున్నాను. మరి పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకు ఇచ్చినావు? ఆయన ఏమన్నా ఇచ్చిండా? ఏమనుకోవాలి ప్రజలు? అంటే మీ గురువు గారు చెప్తే ఇచ్చినా అనుకోవాలి కదా న్యాచురల్గా. మరి ఇద్దరు ఫిక్స్ అయినరా? రేపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిక్స్ అయినరా? మళ్ళీ ప్రభాస్ సినిమా వచ్చి అడిగిండు, ప్రభాస్ అడిగిండు. మరి ప్రభాస్కి ఎందుకు ఇయ్యారంటున్నావు నువ్వు? సింపుల్ లాజిక్ అక్క, పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. నాకు పర్మిషన్ ఇచ్చి నీకు పర్మిషన్ ఇవ్వకపోతే సార్కు పర్మిషన్ ఇస్తే ఏమనుకోవాలి ఇక్కడ అంటున్నా. ఇప్పుడు సరే పోన్లేండి, సింపుల్ కదా. ఆవిడ మాత్రం ఏం చెప్తారు? అధికార ప్రతినిధి అంటలేదు, మా ఆడబిడ్డ అంటలేదు. ముఖ్యమంత్రిని అడుగుతున్నాం మనం. అసలు జరిగిన వాస్తవాలు మీకు తెలియదు, నాకు తెలియదు. ఊరికే మనం ఊహించుకొని మాట్లాడడం కాదు కదా. సర్కమ్స్టెన్షియల్ కాదు. నాకు రేవంత్ రెడ్డి గారి మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, నాకేం అభ్యంతరం లేదు, మంచిదే. అట్లా కాదు కానీ చెప్తే రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేస్తారా? చేయకూడదనేం లేదు కదా. కాదు చంద్రబాబు గారి చంద్రబాబు గారిని పొగడలేదా? జూబ్లీస్ ఉప ఎన్నికలో చంద్రబాబు గారిని పొగడలేదా? చంద్రబాబు గారి ఇక్కడ పోటీ పెట్టకుండా ఎక్కడ పోటీ పెట్టకుండా పడలేదా? పవన్ కళ్యాణ్ గారి ప్రచారం బీజేపీకి ప్రచారం లేదా? సరే, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఆసక్తికరంగా తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఎస్పెషల్లీ ఏపీలో కాంగ్రెస్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఇవన్నీ కలిసిపోయి పనిచేస్తున్నాయనే విమర్శ చాలా కాలంగా ఉంది కదా. ఆ క్రమంలో ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి కూడా తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన కలిసిపోయింది. ఒక చిన్న విషయమే గుర్తు చేస్తా. ఈ మధ్య కాలంలో మొన్న అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. వీళ్ళకు సంబంధించిన విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినాను, మరి వాళ్ళు అని చెప్పేసి మనం చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం బలంగా నీళ్ల కోసం కొట్లాడుతుందని నవంబర్ లో లేఖ బాగా చెప్పారు. ఆ రోజున మంచి పేరు వచ్చింది, చంద్రబాబు గారి డ్యామేజ్ అవుతుందనా మళ్ళీ వెంటనే స్వరం మార్చారు. ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. మీరు ఇప్పుడు ఈ ఇష్యూని కలపమాకండి. ఒక్క నిమిషం